బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా బయల్కతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అటు కేసీఆర్ గారు కావచ్చు, అలాగే కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి కావచ్చు, వారికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి సభకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ నుంచి ఏ విధంగా తరలి వెళ్తున్నారనేది ఆయన అడిగే ప్రయత్నిస్తారు. నమస్తే సార్. 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో సాధించడం జరిగింది. ఇప్పుడు ఈ సభకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు ఎట్లా తరలి వెళ్తున్నారు సార్? కేసీఆర్ గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన సందర్భంగా ఆనాడు ఒకరితో మొదలై ఆ యాత్ర బ్రహ్మాండంగా కొన్ని లక్షలాది కోట్లాది మందితోటి ఉద్యమం సమయంలో సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణని సాధించిన తర్వాత మళ్ళీ ఆ తెలంగాణను ఎలా నిలబెట్టాలి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక ముందేసుకొని అసలు ముందు తక్షణ అవసరాలు ఏంటి మన రాష్ట్రానికి, దాని తర్వాత దీర్ఘకాలిక అవసరాలు ఏంటి, వీటన్నిటిని కూడా క్రోడీకరించుకొని ప్రయారిటీ వైజు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమతుల్యంగా తీసుకుపోయిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి దక్కింది. సో అలాగే మీరు గతంలో ఫిర్యాదుగూడకు సంబంధించి ఎట్లా ఉండిన పరిస్థితి తెలిసింది. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ మీరు మేయర్ అయిన తర్వాత ఈ రూపురేఖలు మారిపోవడం జరిగింది. ఎన్నో అవార్డ్స్ కూడా సాధించారు. ఎట్లా అనిపిస్తుంది సార్? యాక్చువల్గా కేసీఆర్ గారు మా అందరికీ మా ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ అయిన కొత్తలో ఒక మీటింగ్ పెట్టిన ప్రగతి భవన్లో. ఆ మీటింగ్లో ఆయన అందరికీ ఒకటే ఒక దిశానిర్దేశం చేశారు. ఎందరో ఉన్నారు మన రాష్ట్రంలో, చాలా మంది నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళకు కనీసం వార్డు మెంబరు అయ్యే అవకాశం కూడా దక్కదు. కానీ మీరు ఎంతో అదృష్టవంతులు, మీకు ఈరోజు కౌన్సిలర్లు కానీ లేకపోతే చైర్మన్గా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా అవకాశం వచ్చిందంటే అది భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించి జీవితంలో మీరు ఏం చేయగలిగితే, ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేయాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. అది బలంగా మనసులో నాటుకుపోయింది. అందుకని కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయకూడదని ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ని మంచి అభివృద్ధి పదంలో, అట్లాగే పార్టీకి మంచి పేరు తీసుకురావాలి, ఎట్టి పరిస్థితుల్లో చెడు పేరు తీసుకురావద్దని మా కార్పొరేటర్లు మేము కలిపి బ్రహ్మాండంగా పనిచేసినాం. అలాగే మీ దగ్గర ఎన్నో చాలా అద్భుతంగా అంటే అటు ఏమంటారు దానికి ప్లాస్టిక్ వ్యర్థాలని కావచ్చు, అలాగే శ్మశానాన్ని కూడా సుందరీకరించడం జరిగింది. చాలా మంది కూడా వాటి వచ్చి చూసి అసలు చాలా అద్భుతంగా ఉంది, ఇట్లాంటివి కూడా వేరే వాళ్ళ దగ్గర చెయ్యాలి అని కూడా వచ్చింది. అది అసలు ఎట్లా వచ్చింది ఐడియాస్ అన్నీ కూడా? అంటే అందుకే ఒక నాయకునికి, ఒక పాలకునికి ఒక విజనరీ అని ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. మన తెలంగాణ సాధించిన తర్వాత 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఒక మున్సిపాలిటీ ఎట్లా ఉండాలి, ఒక గ్రామం ఎట్లా ఉండాలి, ఆ గ్రామ పంచాయతీలలో ఏమేమి కనీస వసతులు ఉండాలి, అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తీసుకున్నారు. మనం ముందుగా పోతే తెలంగాణలో మనకు అత్యంత కష్టమైన పని, చాలా అవసరం దృష్ట్యా అన్ని రంగాలకు ఒక ఖచ్చితమైన అవసరం ఏంటంటే విద్యుత్. ఆ విద్యుత్తుని మన కేసీఆర్ గారు 6 నెలల్లోనే 24/7 పవర్ తీసుకొచ్చింది. అసలు పవర్ కట్సే లేకుండా ఇండస్ట్రీస్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి, అట్లాగే అగ్రికల్చర్ కూడా ఉండాలి, అట్లా డొమెస్టిక్ పవర్ ఉండాలి. మనకు ఇండికేటర్స్ ఉంటాయి, ఆ మోడల్ ఇండికేటర్స్. ఒక రాష్ట్రం కానీ ఒక పట్టణం కానీ అభివృద్ధి చెందిన క్రమంలో ఒక మోడల్ ఇండికేటర్స్. ఆ మోడల్ ఇండికేటర్స్ పర్ క్యాపిటా పవర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన తెలంగాణ చాలా కొద్ది కాలంలోనే పవర్ పర్ క్యాపిటా ఏదైతుందో, ఒక సగటు మనిషి ఎంత అయితే విద్యుత్ కన్జ్యూమ్ చేస్తారో అది ఎన్నో రెట్లు పెరిగి మనకు సర్ప్లస్ పవర్ స్టేట్గా ఒక 9 సంవత్సరాలను తీసుకురావడం జరిగింది. సో 3 నెలల క్రిందట వాటర్ అనేది సఫిషియెంట్గా జరిగింది మీ మేయర్గా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే స్లమ్లో కావచ్చు, కాలనీలో కావచ్చు, లో ప్రెషర్ అని చెప్పేసి వాటర్ కూడా రాని పరిస్థితి ఉంది. 2-3 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ 3 నెలలనే అసలు ఏం జరిగింది? ఒక పాలకునికి ఒక విజనర్ ఉంటే, ఆ పాలకుడు మన రాష్ట్రం ఎట్లా పోవాలని చెప్పి ఆలోచిస్తే ముందు పవర్ తర్వాత సెకండ్ ప్రయారిటీ సెక్టర్ నీటి పైన తీసుకున్నారు. సో త్రాగునీరు ఎంత అవసరమో, దాని ప్రాముఖ్యత ఏంది అనేది ఆయనకు ఒక విజన్ ఉండే. తరచూ చెప్పేవారు, మనకు సగటు మానవునికి వచ్చే చాలా రోగాలకు ప్రధాన కారణం తాగునీరు. ఆ తాగునీరు కనుక స్వచ్ఛంగా ఉంటే ఆ క్వాలిటీ వాటర్ కనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రోగాలు కూడా తగ్గుతాయి అని చెప్పి, అట్లాగే ఎవరైతే బీద వర్గ ప్రజలు ఉన్నారో, లేకపోతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నారో, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో
నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి తాగునీరు ఇవ్వగలిగితే చాలని చెప్పి ఒక మిషన్ భగీరథ కింద అసలు ఎవరు కూడా ఊహించని ఆ రీతిలో రాష్ట్రం మొత్తం కూడా ఇటు గోదావరి జలాలని ఇటు కృష్ణా జలాన్ని వినియోగించుకుంటూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు చేకూరాలని చెప్పి ఒక పెద్ద సంకల్పంతో తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఆయన ఫస్ట్ టర్మ్లోనే అనౌన్స్ చేశారు, మేము కనుక ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎలక్షన్లో ఓట్లు అడగము అని. అంత ధైర్యం ఉన్న నాయకుడు, అంత విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఆ ఫస్ట్ 5 yearsలో తీసుకున్న ఫేజ్లో ఇది కూడా చాలా ప్రధానం. అందుకని ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో అసలు మనకు రోగాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తగ్గిపోయినాయి. ప్రజలు ఇట్లాంటి వాటర్ నుంచి వచ్చే కంటామినేట్ వాటర్ నుంచి వచ్చే డిసీజ్ అని తగ్గి అందరూ స్వచ్ఛంగా నీళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆయన మున్సిపాలిటీలకు, అట్లాగే హైదరాబాద్ చుట్టుకుంటూ ప్రాంతాలకు, అట్లాగే గ్రామీణ ప్రాంతాలకు నీటి అవసరం ఎంత ఉన్నదో చేస్తారు. మనం చూసుకుంటే పీర్జాదిగూడలో ఒకప్పుడు అసలు బోర్లు వేస్తే 1200 ఫీట్లు 1400 ఫీట్లు బోర్లు వేసినా నీళ్ళు వచ్చేటివి కావు. చాలా మంది ట్యాంకర్ల మీద డిపెండ్ అయ్యేవారు. ట్యాంకర్లు అంటే ఎట్లాంటి ట్యాంకర్లు? ట్యాంకర్లు వచ్చే వాటర్ కూడా మురికి నీరు, ఎందుకంటే భూగర్భ జలాలే లేవు అసలు. అట్లాంటి మురికి నీటు నుంచి ట్యాంకర్లు వస్తే తప్ప పొద్దున పోయి బాత్రూమ్ పోలేని పరిస్థితి ఉండే. ట్యాంకర్లు వస్తే తప్ప పిల్లలు స్కూల్ పోయే పరిస్థితి లేకుండే. ట్యాంకర్లు వస్తే తప్ప మనం ఎవరైతే రోజు వర్క్ పోతారో, లేకపోతే గృహిణులు ఎవరైతే వంట వార్పు మొదలు పెట్టారనో అంత దారుణమైన పరిస్థితి ఎస్పెషల్లీ మా పీర్జాదిగూడ ప్రజల్లో ఉండే. మేము వచ్చిన అనతి కాలంలోనే అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్నాడు, మిషన్ భగీరథ 1 phase బ్రహ్మాండంగా దాదాపు 40 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టారు. దాంట్లో నెట్వర్క్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని పాత కొత్త లైన్లకు మేము ఒక దాదాపు 265 పనులు మా మున్సిపల్ పరిధిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా మేము వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ప్రతి ఇంటికి మంచి స్వచ్ఛమైన నీరు ఇవ్వడం జరిగింది. ఆయన ఇంకా విజన్ ఏంటంటే ఈ నీళ్ళు కూడా సరిపోవు, పాపులేషన్ పెరుగుతుంది, హైదరాబాద్ చుట్టుముట్టు ఉండే ప్రాంతాల్లో బాగా వలసలు ఎక్కువ వస్తాయని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకొక 1200 కోట్లు అలాట్ చేయడం జరిగింది. మొదటి ఫేజ్లో 40 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ ఓహెచ్ఎస్ఆర్ రిజర్వాయర్ కెపాసిటీ పెడితే మళ్ళీ సెకండ్ ఫేజ్లో మా మా యొక్క విజనరీ తోటి ఇక్కడ 90 లక్షల లీటర్లు కట్టుకోవడం జరిగింది. అంటే ఒక 40 ఒక 90 కోటి 30 లక్షల లీటర్ల కెపాసిటీ ఓన్లీ చిన్న కార్పొరేషన్ అయిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చి దాదాపుగా 70-80 కోట్లు ఓన్లీ ఇక్కడనే పెట్టడం జరిగింది. అంటే ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా అసలు ఎట్లాంటి ఓహెచ్ఎస్ఆర్ ఓవర్ హెడ్ రిజర్వ్ ట్యాంకులు పెట్టాల్సిన అవసరమే లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు నీళ్లు ఈరోజు పీర్జాదిగూడలో, అందుకే ఆల్టర్నేట్ డే మనం ప్రభుత్వం ఉన్న రోజులు ఇచ్చుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం లో ప్రెషర్ వస్తుందని నీళ్ళే వస్తలేవని చెప్పి, ఆ డిస్ట్రిబ్యూషన్లో ఇబ్బంది, లేకపోతే పైనుంచే నీళ్ళు వస్తలేవని చెప్పి నిజంగా పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ చూసుకుంటే ప్రజలు మళ్ళా తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లో తీసుకుంటే మళ్ళీ ట్యాంకర్ల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఇదంతా ఒక అడ్మినిస్ట్రేషన్. సారు కేసీఆర్ గారు ఆనాడు నీళ్లు ఎంత ప్రెజర్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, మన అంటే సగటు భారతీయునికి మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకు పర్ డే 140 లీటర్ల వాటర్ అవసరం. సో ఆ 140 లీటర్ నీళ్లు ఇస్తున్నారా లేదా, ఒక ఇంటికి నలుగురు ఉంటే దాన్ని బట్టి ఒక 600 లీటర్లు ప్రతి ఇంటికి రోజు అవసరం అని చెప్పి ఆయన ఒక అంచనా. సో ఆ అంచనాని మించి నీళ్లు సప్లై చేయడం జరిగింది. దాంతోపాటు దానివల్ల గ్రౌండ్ వాటర్ పైన కూడా ప్రెషర్ తగ్గింది. సో మున్సిపల్ వాటర్ ఎప్పుడైతే విరిగి వస్తాయో బోర్లు వేయడం కానీ, లేకపోతే భూగర్భ జలాల నుంచి ప్రెషర్ తగ్గి అట్లాగే భూగర్భ జలాలు కూడా పైకి వచ్చినాయి. అట్లాగే మంచి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు బోర్ వేసుకుంటే కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అదొక విచారకరం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. మండు ఎండలో కూడా చెరువులు మత్తడి దుంకిన పరిస్థితి. కానీ ఇప్పుడు అది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది అని చెప్పేసి ఒక అపవాదం వేసి మీ పార్టీ మీద వేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ మీద అపవాదం వేయడానిక, లేకపోతే ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి? ఇప్పుడు వాటర్ వస్తే ఇబ్బంది ఉండకపోయాడు కదా. యాక్చువల్గా కేసీఆర్ గారు ఒక అద్భుతమైన విజన్ ఏంటంటే, పవర్ ఇచ్చుకున్నాము, తాగునీరు ఇచ్చుకున్నాము, ఇంకా పోతే నెక్స్ట్ ప్రయారిటీ వచ్చి సాగునీరు. సాగునీరులో ఇటు కృష్ణ అటు గోదావరి రెండు నీళ్ళు వినియోగించుకోవాలి. మన తెలంగాణనేమో ఏమంటారు, సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఆ సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న పరిస్థితుల్లో నదులు కిందంగా వారుకుంటూ పోతున్నాయి. దానికి రావడానికి ఒక కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. అంత పెద్ద ప్రాజెక్టు మనం వెనకటెప్పుడో శ్రీశైలమో లేకపోతే నాగార్జున సాగర్ కట్టిన కొన్ని సంవత్సరాలు 15 ఏళ్ళు నడిచిన పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ గారు ఆయన అద్భుతమైన విజన్ తోటి అటు పాలమూరు రంగారెడ్డిలో ఉన్న అక్కడ రిజర్వాయర్స్ కానివ్వండి, లేకపోతే ఇటు కాళేశ్వరం లాంటి జలాలు కానివ్వండి. కాళేశ్వరం జలాలు ఓన్లీ సాగునీరుకే కాదు, దానికి పరిశ్రమలకు అవసరమైన నీళ్లు, దాంతోపాటు రిజర్వాయర్స్, ఎందుకంటే నీళ్లు వర్షాకాలమే నీళ్లు ఒడిసి పట్టుకోవాలి.
సో అందుకని వర్షాకాలంలో పంపులు కనుక మనం ఆన్ చేసుకున్నట్టయితే ఎన్నో రిజర్వాయర్లు కట్టిండ్రు, 100 కిలోమీటర్ల టన్నెల్స్, 100 కిలోమీటర్ల గ్రావిటీ పైప్ లైన్లు ఇట్లా వేసుకుంటూ వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా అటు సాగునీరు, ఇటు తాగునీరు, ఇటు ఇటు అట్లాగే ఇండస్ట్రీస్కి అవసరమైన నీళ్ళు కూడా కాళేశ్వరం నుంచి కానీ సప్లై చేయడం జరుగుతుంది. సో అది వీళ్ళు వినియోగించుకోకుండా దాని మీద ఏదో బుడద రాస్తే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు గేట్లు ఆ, ముయ్యకుండానే ఆ నీళ్ళని ఏదైతే వచ్చే వాటర్ ఉందో దాన్ని డైవర్ట్ చేసుకొని దాన్ని పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఆ కాళేశ్వరం మీద ఒక నెపం వేయాలని చెప్పి కాళేశ్వరం ఏదో కుంగిపోయిందనో కూలిపోయిందనో ఒక అభాండం తీసుకొచ్చి కనీసం ఏదైతే నీళ్లు కనీస మట్టం ఉన్న నీళ్లు కూడా వినియోగించుకోకుండా ఆ పంపులతో ఎత్తిపోయకుండా ఈరోజు రైతులు అల్లారిపోతున్నారు, మోసపడుతున్నారు. అట్లాగే హైదరాబాద్ ప్రజలు కూడా ఈరోజు నీళ్లు మంచి తాగునీళ్ళు లేక మోసపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బాగానే ఉంది, అభివృద్ధి సంక్షేమం అన్ని సరిగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమంటుంది, మేము అప్పులలో ఉన్నాం, ఇక్కడ ఏమీ లేదు, మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది అని చెప్పేసి మీ పార్టీ మీద అపవాదించారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ కావచ్చు, అక్కడ నుంచి పెట్టుబడులు వచ్చేటి, నిన్న జపాన్ నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చారు, మరి ఆ పెట్టుబడులకు సంబంధించి చాలా మంది అన్నారు డమ్మీ కంపెనీస్, షెల్ కంపెనీస్, అక్కడ దాని మీద ఏమీ లేవు అట్లాంటి కంపెనీలను చూపిస్తున్నారని చెప్పేసి. అసలు ఏంటి అంటే దీనికి అసలు ఒక ముఖ్యమంత్రి అప్పులలో ఉన్నాము అని అంటే పెట్టుబడులు వస్తాయా? యాక్చువల్గా రాష్ట్రానికి మనం ఇండివిజువల్ అప్పులు వేరు, మనకు రాష్ట్రానికి ఉండే అప్పులు వేరు. నువ్వు ఒక హౌసింగ్ లోన్ తీసుకోవాలి, లేకపోతే కార్ కొనుక్కోవాలి, లేకపోతే బైక్ కొనుక్కోవాలనుకోండి, వారికి ఉన్న ఆదాయంలో కనీసం ఒక 50% బ్యాంక్స్ ఏం చేస్తాయంటే లోన్ రీపేమెంట్ కెపాసిటీ కింద కన్సిడర్ చేస్తాయి. అంటే ఒక ₹1,00,000 జీతం కనుక నాకు వస్తే ఒక 50,000 నా ఈఎంఐల కింద కట్టుకునే కెపాసిటీ ఉంటుందని చెప్పి బ్యాంకులు కానీ లేకపోతే ఆర్బీఐ కానీ చూస్తుంది. సో అట్లా రాష్ట్రం ఇన్కమ్ వేరు. రాష్ట్రం ఏంటంటే ముందు రాష్ట్ర అవసరాలు ఏందో లెక్కేస్తుంది. రాష్ట్ర అవసరాలు ఈ సంవత్సరం ఎంతెంత మనం ఎక్కడెక్కడ ఎన్ని అవసరాలు, ప్రయారిటీ సెక్టర్ ఏంటి, ఎన్ని ప్రాజెక్టులు కట్టాలి, ఎన్ని కొత్త రోడ్లు వేయాలి, లేకపోతే ఎన్ని కొత్త ప్రాజెక్టులు కట్టాలి, లేకపోతే ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేసిన తర్వాత దాని ఇన్కమ్ కోసం ఆలోచిస్తాం. ఇన్కంలో మనం ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉన్న ట్యాక్స్లు ఏమైనా పెంచుకోవచ్చా, లేకపోతే ఏమైనా ట్యాక్స్ లీకేజెస్ ఎక్కడైనా ఉంటే వాటిని మనం ప్రాపర్గా సమన్వయపరచుకొని చేసుకోవచ్చా, లేకపోతే ఇన్ఫ్లేషన్ వల్ల న్యాచురల్గానే ఇన్ఫ్లేషన్ ఉంటుంది, దాంతోపాటు జీతాలు పెంచాల్సి వస్తుంది. సో ఇట్లాంటి అవసరాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వనరులను సమీకరించుకుంటాయి. ఆ వనరులు సమీకరించుకునే భాగంలో చాలా తక్కువ మనం చూస్తూనే ఉన్నాం. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ మనం పోల్చుకుంటే కింద నుంచి 5వ స్థానంలో మనం అప్పుల్లో ఉన్నాం. అంటే ఇంకా మనకు ఎఫ్ఆర్బిఎం పరిధి ఉంది, ఇంకా కూడా మనం అవసరమైతే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి, అప్పు వేసి పప్పు కూడా తినవద్దు తప్ప అప్పు వేసి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అప్పు వేసి ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టారు, అప్పు వేసి ఒక మిషన్ భగీరథ లాంటివి తీసుకొచ్చారు. అవన్నీ అప్పుతోటే కాదు, మన సొంత రెవెన్యూలు వాడుకున్నాం, దాంతోపాటు ఇది కూడా వాడుకున్నాం, అసెట్ బిల్డింగ్ కూడా. ఇప్పుడు కొన్ని ఇవాళ లక్షల కోట్ల విలువైన సంపద మన తెలంగాణలో పెరిగింది. ఒక రోడ్డు వేస్తే, ఒక అభివృద్ధి చేస్తే, దాంతోపాటు ఈరోజు మనం ఇంకొకటి విషయం గమనించాలి ఏంటంటే, తెలంగాణ రైతాంగం కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ షేర్ మార్కెట్ పడిపోయినట్టు ఢమాల్న ఈరోజు ఆ భూమి రేట్లు, ఒకప్పుడు తెలంగాణ రాకముందు 5 లక్షలకు 10 లక్షలకు మన రాష్ట్రంలో ఎక్కడైనా భూమి దొరికేది. ఒకప్పుడు ఆంధ్రాకు తెలంగాణ కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముకుంటే ఇక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అని ఒక నాణ్యం ఉండే. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక ఎకరం అనుకుంటే ఆంధ్రాలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పి ఒక నానుడు ఉంది. సో ఇది మన బ్యాంక్ బ్యాలెన్స్. అంటే నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంటే అదొక 10 లక్షలు 20 లక్షలు అనుకుంటే నా బ్యాంకులో ఒక 2 కోట్లు ఉన్నట్టు నేను భావించేది. కానీ ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఆ 2 కోట్లు కాస్త అది ₹1,00,00,000 కూడా వచ్చే పరిస్థితి. అంటే మన ఫిజికల్ అసెట్ విలువ, మన రాష్ట్ర ఆదాయమే కాకుండా మన ఇండివిజువల్గా ఉండే ఒక రైతు కానీ లేకపోతే ఒక సాధారణ పౌరుని కానీ ఒక ప్లాట్ ఉంటే ఒక 10,000 గజం అమ్ముడు పోతుంది. నా అవసరాలకేమన్నా, నా పిల్లల చదువు కోసమో, నా కొడుకు బిడ్డ పెళ్లి కోసమో, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటే 2 ప్లాట్లతో ఒక ప్లాట్ అమ్మి ఇంకో ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చాను, లేకపోతే ఇట్లాంటివన్నీ చాలా ఎంతో అంటే ఆస్పిరేషన్ ఉండే. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణలో ఒక 10,000 లేకపోతే 20,000 గజం ఉన్న భూమి ఈరోజు సడన్గా దాన్ని సగం పరిస్థితి. పోనీ అది కూడా లిక్విడ్ అవుతుందా, అమ్ముడు పోతుందా అంటే అది అమ్ముడు పోని పరిస్థితి. సో ఈరోజు రైతాంగం కానీ ఇటు అగ్రికల్చర్ ల్యాండ్ కూడా రైతులకు అప్పుడు ఆత్మహత్యలు చేసుకుండే, అప్పుడు భూముల విలువలు కూడా లేకుండే. కానీ నీళ్ళు వచ్చి కరెంట్ వచ్చినాక మంచిగా రైతు బంధు లాంటి స్కీమ్స్ ఇచ్చినాక రైతులకు కూడా బ్రహ్మాండంగా కాన్ఫిడెన్స్ వచ్చి ఎక్కడెక్కడో పడవబడ్డ భూములను కూడా ఈరోజు సేద్యంలోకి తీసుకొచ్చి వాటిని మంచిగా మళ్ళలాగా తయారు చేసి ఇలా బ్రహ్మాండంగా సేద్యం చేయక
అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కోవిడ్ కూడా దానికి ఒక కారణం. కోవిడ్ టైంలో కూడా అందరూ హైదరాబాద్లో ఉండి కూడా లేకపోతే ఊర్లలోకి పోయి ఫామ్ హౌస్ కట్టుకోవడము, లేకపోతే వ్యవసాయంలో విస్తరించుకోవడం, సో వ్యవసాయం పైన ఎక్కువ మక్కువ పెంచుకోవడము, మన కూరగాయలు మనమే పండించుకోవాలి, మన ఓట్లు మన ధాన్యం మనమే పండించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది హైదరాబాద్లో ఉండి ఉద్యోగస్తులు లేకపోతే వ్యాపారస్తులు కూడా ఊర్లలోకి వెళ్ళి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసిన పరిస్థితి. ఒక ఎకరం అమ్ముకుంటే నా అవసరాలు తీరిపోతే ఇంకో 10 ఎకరాలు ఉంది నాకు. ఆ 10 ఎకరాలతో నేను బ్రహ్మాండంగా సేద్యం చేసుకోవచ్చు. నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఒకప్పుడు పాపం సైకిల్లో తిరిగేటోళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు. సైకిల్ మోటార్లు తిరిగేటోళ్ళు కార్లు కొనుక్కున్నారు. సొంత ఇల్లు లేనోళ్ళు ఇల్లు కట్టుకున్నారు. లేకపోతే పెంకుటిల్లు ఉన్నోళ్ళు దాన్ని డిస్మెంటల్ చేసి ఈరోజు చూస్తే తెలంగాణలో అన్ని ఇల్లు బ్రహ్మాండంగా రీబిల్డ్ అయ్యాయి. గ్రామాలు కాస్త మంచి బ్రహ్మాండంగా రీబిల్డ్ అయ్యి మంచి స్లాబ్లు వేసుకుని ఒక అంతస్తు 2 అంతస్తుల వాళ్ళ కుటుంబ అవసరానికి సరిపడా మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు. సో అది కదా మనకు కావాల్సిన తెలంగాణ. ఆ తెలంగాణ అయితే కేసీఆర్ గారు అట్లా నిర్మించారో ఈరోజు సడన్ గా చూస్తే నాకు ఈ 10 లక్షలు ఉన్న భూమి ఇవాళ 5 లక్షలు, అది కూడా అమ్ముడు పోతలేదనే పరిస్థితి వచ్చింది. నా నా ప్లాట్ విలువ ₹1,00,000 ఉన్న ప్లాట్ విలువ అది 50,000 కూడా లేదు. ఆ 50,000 కూడా సో ఇది ఒక గవర్నమెంట్ కున్న ఒక ముఖ్యమంత్రి గారికో లేకపోతే ఒక ప్రభుత్వానికి ఉన్న విజనరీ, దాని మీద కాన్ఫిడెన్స్ అనమాట. టాంజిబుల్ ఈ భూమికి ఇంతే ధర అని ఎక్కడ రాసి ఉండదు, కానీ ఒక నమ్మకం తోటి ఒక రొటేషన్ తోటి సర్కిల్ తోటి ఇట్లాంటి భూమి విలువలు పెరగడం కానీ ఇవన్నీ పోతాయి. ఈరోజు విచారం ఏంటంటే రియాలిటీ సెక్టర్ కానీ, ఎందుకంటే ప్రతి గ్రామంలో రియల్ ఎస్టేట్ పైన ఆధారపడి భూములు మధ్యస్థంగా ఉండి కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి అనుసంధానంగా ఉండి రియాలిటీ పైన ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది కూడా ఉండే. మంచి యువకులు ఊరికో 50-60 మంది యువకులు ఉండే, వాళ్ళ ఉపాధి ఆగమైంది. అట్లా హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీనే కాదు, ఇట్లా మధ్యవర్తులుగా ఉండి ఒక నెలకో ప్లాటో 2 ప్లాట్లు అమ్ముడు పోతే వాళ్ళకి ఆ నెల బ్రహ్మాండం గడిచిపోతుండే. సో ఈ రోజు ఆ పరిస్థితి కూడా లేదు. సో అందరు అల్లాడిపోతుంటే ఎక్కడైనా హోటల్లో కానీ ఎక్కడన్నా కానీ ఉన్నట్టయితే కిటికీలు ఆడేది మన తెలంగాణ ఉన్నప్పుడు. ఈరోజు హోటళ్ళన్నీ బోసిపోయినాయి, లేకపోతే సినిమా థియేటర్లు బోసిపోయినాయి, లేకపోతే కనీసం పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే ఉందో అవి బోసిపోయినాయి. పర్చేసింగ్ పవర్ కానీ లేకపోతే స్పెండింగ్ పవర్ కానీ ఈరోజు ఒక నమ్మకం లేదు. పోనీ అంతకుముందు నాకు ఏదైనా వస్తుంది, నాకు రేపు ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఒక భరోసాతోటి అవసరమైతే టెంపరీ లోన్ తెచ్చుకోనో లేకపోతే ఏమైనా ఒక ఖర్చు నాకు రేపు వచ్చే ఇన్కమ్ పైన ఈరోజే ఆలోచించుకొని అది పెట్టేటోళ్ళు. ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా తీసే పరిస్థితి లేదు. రేపు ఏమైద్దో అనే భరోసా లేనప్పుడు, రేపు నా పరిస్థితి ఆగమైద్దో అనే భరోసా ఉన్నప్పుడు ఉన్న డబ్బులు కాస్త బ్యాంకులో వేసుకొని రోజు తమ అవసరాల కోసం చిన్న ఖర్చుల కోసం వాడుకునే పరిస్థితి వినియోగం. అందుకే ఇవాళ బ్యాంకులో డిపాజిట్లు పెరుగుతున్నాయి, బయట మార్కెట్లో క్యాష్ ఫ్లోస్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోయినాయి. సో అప్పులు పుట్టకపోవడం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విజన్ని బట్టి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి టేకప్ చేసే ప్రాజెక్టులను బట్టి కూడా. రుణం ఎప్పుడైనా నీకు పంచుతాం, ఫ్రీబీస్ కోసం రుణాలు ఎవరు ఇయ్యరు. రుణాలు ఎప్పుడైనా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాము, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాము, దానికోసం రుణాలు ఇస్తారు తప్ప ఎవరైనా కూడా మేము ఫ్రీగా పంచిపెడతా అంటారు. వీళ్ళేమో అలాగే కానీ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి అన్నిటి ఇది పంచుతాం అది పంచుతాం అనేసరికి తెలంగాణ ప్రజలు మోసపోయి ఈరోజు వాళ్ళని ఎన్నుకున్నారు. ఆ మోసం ఏందో ఈరోజు మన బ్యాంక్ బ్యాలెన్స్ కనుక 10 లక్షలు ఉంటాయి, సడన్గా ఆవిరైపోయి షేర్ మార్కెట్ లెక్క డమాలనే పరిస్థితిని ఎట్లయితే అయిందో మన అసెట్ విలువ కూడా ఈరోజు తెలంగాణలో చాలా తగ్గిపోయిన పరిస్థితి. అందుకనే అప్పుకు లేకపోతే ఆదాయానికి సమతుల్యం ఏర్పరచుకొని దాని రీపేమెంట్ కెపాసిటీ ఏర్పరచుకొని ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మాండం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారే అప్పులు పుడతలేవంటే ఇంకా అప్పులు ఇచ్చేతో ఎవరు ఉండరు. అలాగే మీరు ఒక మాట అన్నారు, ఏదైతే గ్యారంటీలకు సంబంధించి 420 అంటే 420 గ్యారంటీ ఏదైతే హామీలు, అలాగే 6 గ్యారంటీస్ ఈ అమలు అనేది ఎక్కడ కూడా కాలేదు. ఒక మహాలక్ష్మి కావచ్చు, ప్రయాణికులకు ఏదైతే మహిళా ప్రయాణికులకు మాత్రం ఒకటి వెసులుబాటు కలిగింది. సో ఇప్పుడు ఉద్యోగులు కూడా మాకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, మీరు ఉచితాలు అనేది ఎందుకు తీసుకొస్తున్నారు, ఉచితాలను కాదు ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకే ఇవ్వండి అని కూడా వాళ్ళు కూడా ఒక రెఫరెండం ఇచ్చారు ఆల్రెడీ. ఉద్యోగులు కూడా ఎప్పుడైనా సరే సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి. సో ఇదంతా ఏమనుకుంటారు అసలు? గతంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సాధ్యమయ్యేటి ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టని కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? ఉద్యోగుల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుంది? అంటే తెలంగాణలో ఈ రోజున్న చాలా క్లిష్టమైన ఏంటంటే మన ఆదాయం ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి సడన్గా డబుల్ కాదు ఆదాయం, ఒక 4-5 ఇయర్స్ స్పాన్ పీరియడ్లో డబుల్ అవుతుంది. కేసీఆర్ గారు ఏమన్నారు, మొదటి సంవత్సరం నేను 2,000 ఇస్తా, వచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ 2,500 ఇస్తా, ఆ నెక్స్ట్ ఇయర్ అట్లా సంవత్సరానికి 500 పెంచుకుంటూ పోతా, 5 ఏళ్ళల్లో నేను 4,000 పెన్షన్ చేయగలను, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఏంతో నాకు తెలుసు కాబట్టి.
బట్ అదే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రావడానికి చేసి 2,000 పెన్షన్ కాస్త రేపు డిసెంబర్ 9కే 9,000 4,000 చేస్తా అని చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళు బోర్ల పడే పరిస్థితి. అదొకటే కాదు, గవర్నమెంట్ నుంచి ప్రతిసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనీ పంప్ కావాల్సిందే. అక్కడి నుంచే మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అక్కడి నుంచి కాంట్రాక్టర్ల నుంచి లేకపోతే వర్కర్స్కి, మేసన్స్ కానీ, లేకపోతే స్టీల్ షాపు, లేకపోతే సిమెంట్ షాపులు కానీ, లేకపోతే ఇట్లాంటి ఎన్నో వందల మందికి, వేల మందికి ఉపాధి దొరుకుతుంది. సో అవన్నీ కూడా ఈరోజు సడన్గా ఏమంటారు, మార్కెట్ పరిస్థితి లేక, గవర్నమెంట్ పంపింగ్ చేసే పరిస్థితి లేక అయిపోయింది. ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు వీళ్ళకు అమలు చేయడం అయితే లేదు. అమలు చేయకపోతే పబ్లిక్ నుంచి, అందుకే ఇంత ఫాస్ట్గా ఈ ప్రభుత్వము 15-16 నెలల్లోనే ఏమంటారు, సామాన్య పౌరుని ఎవరైనా చిన్నగా మీరు ఎట్లా ఉన్నారని చెప్పి అనగానే వాళ్ళు ఇమీడియట్గా మైక్ ముందు వాళ్ళు ఏం మాట్లాడాలనో, ఎంత వాళ్ళ యొక్క ఆవేశం, ఆక్రోశం వెలగక్కునే పరిస్థితి రోజు మనం మీడియాలో చూస్తున్నాం. సో ఇదంతా ఏంటంటే, ఒక పాలకునికి ఒక విజన్ లేకుండా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మేము అంతకుముందు అన్ని తెలిసే చేస్తున్నాము. ఎలక్షన్ల ముందు చాలా మంది జర్నలిస్టులు అడిగారు, మీ ఇన్ని హామీలు ఇస్తారు, మరి మీకు మన రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఏంది అనేది అంచనా ఉందంటే, మేము చాలా సంవత్సరాలు పరిపాలించినాం, మాకు అందరికి అనుభవం ఉన్నోళ్ళమే, మేము అనుభవం లేని వాళ్ళు ఎవరం లేము, కాబట్టి ఆదాయం ఎంతో తెలుసు, ఖర్చు కూడా తెలుసు, మేము అన్ని చేయగలము అని చెప్పి వాళ్ళు డామరికాలు పోయిన పరిస్థితి. ఈరోజు సత్కిల పడిపోయారు ఏమి ఇయ్యలేక. సో అదొకటే కాదు, ఫ్రీ బస్ లాంటి కొన్ని స్కీమ్స్ ఇచ్చినా కూడా అది నార్మల్గా ఉండే ఉమెన్కి అది పెద్ద ఉపయోగపడట్లేదు. సో ఆఫీస్లో పోయే ఉమెన్ కానీ, లేకపోతే అది కానీ పోనీ అట్లా అని చెప్పి ఆర్టీసీ బస్కు ఏమంటారు, ఆర్టీసీ సంస్థకు ఏమన్నా డబ్బులు ఇమ్మీడియట్గా మంత్ ఆన్ మంత్ ఇస్తారు అంటే ఏమి ఇవ్వట్లేదు. పోనీ కొత్త బస్సులు ఏమైనా పెడుతున్నారంటే అవి కూడా ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక ఆర్టీసీ తప్ప, గ్యాస్ కూడా ఏంది, వీళ్ళు ఒక రేషన్ పెట్టుకున్నారు, 50 లక్షల కుటుంబాలకి ఇవ్వాలను, లేకపోతే విద్యుత్ కూడా ఇన్ని లక్షల కుటుంబాలకు ఇవ్వాలను. సో ఇదొక లిమిట్ పెట్టుకునేసరికి నిజంగా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి గ్యాస్ సబ్సిడీ కానీ, లేకపోతే విద్యుత్ సబ్సిడీ కానీ, ఇట్లాంటివి రాని పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు ఏం చేశారు, విద్యుత్ సబ్సిడీ చాలా మందికి ఇచ్చారు. ఎవరికి, వృత్తి ఎవరైతే చేసుకుంటున్నారో, లేకపోతే హెయిర్ సెలూన్స్ కానీ, లేకపోతే ఇస్త్రీ వాళ్ళకి కానీ, అంటే బట్టలు ఐరన్ చేసే డ్రై క్లీనింగ్ షాపులకు కానీ. సో ఇట్లాంటి వాటికి ఆయన చూసుకొని ఆ వృత్తులకు ప్రోత్సాహం కల్పించాలి అని చెప్పి ఆ వృత్తులను ఎంకరేజ్ చేయడం కోసం, ఎందుకంటే అవసరం, మార్కెట్ అక్కడ ఉంది, చాలా మందికి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ వృత్తులను ఎంకరేజ్ చేయడం కోసం కేసీఆర్ గారు ఎవరైతే గొర్రెల కాపలు ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, ఇన్బిల్ట్ టాలెంట్ ఉంటుంది అని చెప్పి గొర్రెల పెంపకం చేయడం జరిగింది. మత్స్య సంపద కూడా మన తెలంగాణలో విపరీతంగా పెరగాలని చెప్పి, ఎందుకంటే కాళేశ్వరం జలాలు కానీ, లేకపోతే మంచి కాలమైనప్పుడు చెరువుల్లో మంచిగా విస్తారంగా మంచిగా నిండు కుండల చెరువులు ఉండే ఆ టైంలో ఫ్రీగా పెద్దగా పెట్టుబడి పెట్టకుండా చేప పిల్లలు కనుక ఆ చెరువులు వేసినట్టయితే అవి సంవత్సరం లోపు మంచిగా పెద్దగా అయిపోయి ఆ మత్స్య సంపద కొన్ని ఏమంటారు 100 కోట్ల రూపాయలు మత్స్య సంపద మత్స్యకారులకు వచ్చింది. అట్లే గొర్రెల పెంపకం కానీ, రైతు సబ్సిడీ ఏదైతే ఉందో, ఒక రైతుకు వారు మనం ఎరువులు ఇచ్చడో లేకపోతే ఇంకేది ఇచ్చడో కాదు, రైతుకు అవసరం ఇస్తే డబ్బులు కనుక ఇస్తే ఆ డబ్బులకు తన అవసరానికి వాడుకుంటారు. కూర్లకు వేస్తారు, అంటే వరి నాట్లకు దాన్ని వినియోగించుకోవచ్చు, లేదు అంటే ఏదన్నా కల్టివేటర్ లాంటివి కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా మన ఎరువులు కొనుక్కోవచ్చు. ఇట్లాంటి అన్ని అవసరాలు కూడా దాంట్లో తీరుతాయని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండ విజన్ తోటి చేసారు. సో ఈ 420 హామీలు వీళ్ళకు అమలు చేయడం చాలా కష్టతరంగా మారింది ఈ కాలంలో. వాళ్ళు పోనీ డెవలప్మెంట్ అయినా చేస్తున్నారంటే అటు డెవలప్మెంట్ చేయట్లేదు, ఇటు కనీసం సంక్షేమం కూడా చేయట్లేదు. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 16 నెలల కాలంలో కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి అంటున్నారు మీరు. సో ఇదే సమయంలో కేసీఆర్ గారు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాటలు వినాలని, ఎందుకంటే చాలా పార్టీ మీ అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ పెడుతున్న సభ కాబట్టి అందరి దృష్టి దాని మీద ఉంది. సో మీరు కూడా ఒక కార్యకర్తగా మీరు కూడా ఏమనుకుంటున్నారు, ఈ సభ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు కదా, మీరేమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నువ్వు అందరి ఇళ్లలో దేవుడు ఉంటాం, కానీ మనం ఏ యాదగిరి గుట్టకో లేకపోతే భద్రాచలం రాముల వారికో మనం వెళ్తూ ఉంటాం. సో దేవుడు మన మనసులో ఉన్నా కూడా మనం ఒకసారి దర్శనం చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అట్లాగే ఏదైనా జాతర అయితే, సమ్మక్క సారక జాతర అయితే లక్షలాదిగా తరలి వెళ్తాం. అట్లాగే ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక జాతరలాగా, ఒక మన కోసము ఉన్న ఒక నాయకునిలాగా, మన కోసం పుట్టిన ఒక పార్టీ అనుకొని, సో వీళ్ళందరూ కూడా లక్షలాదిగా ఈరోజు పార్టీ తరఫున
కొంచెం మొబిలైజేషన్ బస్సులు అట్లాంటివి ఏర్పాటు చేసినా కూడా చాలా మంది ఆ బస్సులు కానీ దేనికైనా సరిపోయే పరిస్థితి, ఎవరి వాహనాలలో, ఎడ్ల బండ్లలో, కార్లలో, ట్రాక్టర్లలో, లేకపోతే లారీలలో అక్కడ వాళ్ళే సొంతంగా తలా 500 1000 రూపాయలు పోగేసుకొని ఈరోజు బ్రహ్మాండంగా పిజ్జా గురించి చూసుకుంటే బ్రహ్మాండంగా తరలిపోతారు. మేమేమో కొద్దిమందికే మొబిలైజేషన్ ప్లాన్ చేస్తున్నాం, చాలా మంది మేము వస్తాం. సో అట్లా మహిళలు, సీనియర్ సిటిజన్లు, వృద్ధులు, యువత, లేకపోతే మనలాంటి అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు, రైతాంగము, లేకపోతే ఇట్లా అనార్గనైజ్ సెక్టర్లో పనిచేసుకునే వాళ్ళు, అట్లా చూస్తే అన్ని వర్గాల వారు ఈరోజు తెలంగాణకు ఒక దిక్సూచి కేసీఆర్ గారికి మా యొక్క మద్దతు ఇద్దాం. కేసీఆర్ గారికి ఇన్ని రోజులు 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఆయన ఒక రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకునేందుకు ఆయనకు మోరల్గా పొరపాటో లేకపోతే గ్రహపాటో ఈసారి కేసీఆర్ గారు రాలేదు. కానీ మోరల్గా మేమంతా ఉన్నాం, కేసీఆర్ గారు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా ఈరోజు కేసీఆర్ గారికి మద్దతుగా నిలవాలని చెప్పి సొంతంగా వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని సొంత మొబిలైజేషన్ చేసుకొని ఆ యొక్క 27 తారీఖు అందరూ పాల్గొనాలి, ఉత్సాహంగా పాల్గొనాలి, మేము సైతం దాంట్లో భాగం కావాలి, మేము కూడా ఆ మీటింగ్ పోయినామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారి సభకు వస్తున్నారు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల్లో స్పందన ఉంది. ఆ స్పందన తెలియజేయాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి, మేము ఉన్నాం కేసీఆర్ గారు ముందు, మీరు ముందుకు వెళ్ళండి అనే ఏకైక ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ప్రజానికం. అట్లా కేసీఆర్ గారు ఆ మీటింగ్లో ఏం చెప్తారో కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది, ఆయన ఏం మాట్లాడతారు, ఆయన ఇచ్చే సందేశం ఏంటి, పార్టీ భవిష్యత్తు ఏంటి, లేకపోతే పార్టీ నిర్మాణం రేపంచి ఎట్లా జరగాలి, కమిటీలు ఎట్లా వేసుకోవాలి, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అవన్నింటినీ వినడానికి తన ఉత్సాహంతో ఈరోజు తెలంగాణ ప్రజలు ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 16 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకు కూడా లక్షలాదిగా నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వెళ్తున్నారని చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించి గతంలో వరంగల్ సభకు సంబంధించి చూసుకున్నట్టయితే జనగామ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్ గారు మాట్లాడే ప్రతి ఒక్క మాటను స్వయంగా వినే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేశామని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో ప్రజలందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి, ఆయనతో మేమందరం ఉన్నాము అని చెప్పడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా బయలుదేరుతున్నారని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అలాగే ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అలాగే ప్రజలు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లను చేశామని కూడా మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. బ్రిటిష్ ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.